ఆస్ట్రేలియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన బిజీగా సాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా విద్యా వ్యవస్థను మరింత ఆధునికీకరించడమే ప్రధాన లక్ష్యంగా పర్యటన సాగిస్తున్నారు. రెండవ రోజు పర్యటనలో మంత్రి లోకేష్ పలు విద్యా సంస్థల్ని సందర్శించడమే కాకుండా అక్కడి పలు కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశాలు జరిపారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను విద్యా నైపుణ్యం పరిశ్రమలలో ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో లోకేష్ పలు విశ్వవిద్యాలయాలు, శిక్షణ సంస్థలు, వ్యాపార ప్రతినిధులతో భేటీ అయ్యారు. సిడ్నీలోని టేఫ్ ఎన్ఎస్డబ్ల్యూ ఆల్టిమో క్యాంపస్ ను మంత్రి లోకేష్ సందర్శించారు. ఇది ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్య శిక్షణ సంస్థ. ఈ క్యాంపస్ సెంట్రల్ స్టేషన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ, సిడ్నీ యూనివర్సిటీ, ఏబీసీ, చైనా టౌన్, సిబిడి వంటి ప్రముఖ ప్రదేశాలతో అనుసంధానమై ఉంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీఐలు, నైపుణ్య శిక్షణ సంస్థల కోసం పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయమని లోకేష్ వారిని కోరారు. విద్యార్థుల కోసం స్టూడెంట్ ఎక్స్చేంజ్, క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలను ప్రారంభించాలన్నారు. The third reason why you should consider Andhra Pradesh is we are a startup state. We are hungry. We are eager to get things done, and we can get things done as of yesterday. And as a political establishment, we are a regional party, but then we have national interests at heart. So we believe that we can positively influence policy at the federal level, which I believe which is good for the nation, and in the whole process Andhra Pradesh has the first mover advantage. And this is not the first time we're doing it. We have done it in the past with privatization of airports, deregulation of the telecom sector. Mr. Naidu led the initiative around digital currency, and now we've done that in data centers. So we positively influence policy, and that's something that we can do. ఇక నవంబర్ 14-15వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. So I invite all of you to please come down, spend 2 days with us. I think you'll be able to understand the raw energy we have. We have amazing speakers lined up. It's an amazing conference. While the greater part is going to be about Andhra Pradesh, it's still about India. And quite a few states are also coming, and they're going to also pitch their states. And what a better platform than Visakhapatnam, where other states can also pitch, and will showcase again new India, where states compete and the nation wins. మరోవైపు సిడ్నీలో సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమెజాన్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మైకేల్ కూలే, సిస్కో వైస్ ప్రెసిడెంట్ జెట్టి మురళి సహా పలు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. విజనరీ సీఎం చంద్రబాబు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారని, దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీకి 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని లోకేష్ తెలిపారు. ఏపీలో 1051 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతంతో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ను మంత్రి లోకేష్ సందర్శించారు. అనంతరం అధునాతన బోధనా పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ వర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. స్టెమ్, ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని, రెన్యూవబుల్ ఎనర్జీ పరిశోధనలపై ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలన్నారు.